హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఏపీ ట్రిపుల్ ఐటీలో మనకి సీటు వస్తే ఫీజు ఎంత పే చేయాలని చాలామంది అయితే అడుగుతున్నారు కదా. సో మరి ఈ వీడియోలో ఎంత ఫీజు పే చేయాలి, అలాగే గవర్నమెంట్ జాబు ఉన్న పేరెంట్స్ పిల్లలకి మనకి ట్రిపుల్ ఐటీలో సీటు వస్తే ఎంత ఫీజు అనేది పే చేయాలి, అలాగే అడ్మిషన్ ఫీజు ఎంత, హాస్టల్ ఫీజు ఎంత అనే దాని గురించి అయితే వీడియోలో తెలుసుకుందాం. వీడియోని అయితే అక్కడ స్కిప్ చేయకుండా వినండి. అలాగే యూజ్ లేదు, ఆల్రెడీ మాకు ఫీజు ఎంతో తెలుసు అనుకున్న వాళ్ళు ఇప్పుడే స్కిప్ చేసేయండి. అలాగే కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆల్ అని యాక్టివేట్ చేసుకోండి. మీకు ట్రిపుల్ ఐటీకి సంబంధించి కౌన్సిలింగ్ అంతా కూడా కంప్లీట్ అయిపోయే వరకు కూడా మన ఛానల్లో అన్ని డీటెయిల్స్ అయితే నేను షేర్ చేయడం జరుగుతుంది. అలాగే ఏపీఆర్జేసీ డీటెయిల్స్ కూడా మన ఛానల్లో ఉంటాయి, చూడండి. ఫ్రెండ్స్, మనకి ట్రిపుల్ ఐటీలో సీటు వస్తే ఎంత ఫీజు ఉంటుంది అంటే ఒకవేళ మన ఇన్కమ్ అనేది 1 ఇయర్కి 2.5 lakhs లోపు ఉంటే మాత్రం అటువంటి వారందరికీ కూడా మనకి ఫీజు రియంబర్స్మెంట్ అనేది గవర్నమెంట్ వేస్తుంది. అది మీరు ఫీజు అనేది పే చేసేయాలి. అలాగే వీటితో పాటు మనకి వసతి దీవెన అనేది 10,000 పడుతుంది, అంటే అది హాస్టల్ ఫీజు. సో దానికి అమౌంట్ కొంత యాడ్ చేసుకొని మీరు హాస్టల్ ఫీజు అనేది పే చేసుకోవాలి. మనకి హాస్టల్ ఫీజు ఎలా ఉంటుంది అంటే మనకి హాస్టల్ ఫీజు వచ్చేసి పెర్ మంత్ 3,000 అలా ఉంటుంది, అంటే ఒక మంత్కి 3,000 అలా ఉంటుంది. కాబట్టి దీనికి మనకి మిగతా అమౌంట్ అనేది 10,000 వేస్తే దానికి 20,000 అనేది మనం పే చేసుకుంటే సరిపోతుంది హాస్టల్ ఫీజు. అదే మనకి ట్యూషన్ ఫీజు అంటే కాలేజ్ ఫీజు వచ్చేసి 45,000, కానీ మన గవర్నమెంట్ ఫుల్ ఫీజు అనేది వేస్తుంది కాబట్టి మనం పే చేయవలసిన అవసరం లేదు. ఇది ఎవరంటే 2.5 lakhs ఇంకా ఉన్నవాళ్ళు, లేదంటే ఆ లోపు ఉన్నవాళ్ళు. 2.5 lakhs దాటిన వాళ్ళు మాత్రం ఫీజు అనేది మీరే పే చేసుకోవాలి, మీకు ఎందుకంటే జేవిడి అనేది రాదు కాబట్టి. అలాగే మనకి ఎలక్షన్స్ ఉన్నాయి కదా, మరి తర్వాత వచ్చే గవర్నమెంట్ ఈ ఫీజు వేస్తుందంటే ఏ గవర్నమెంట్ వచ్చినా సరే మనకి ట్యూషన్ ఫీజు అనేది ఖచ్చితంగా వేస్తారు. సో నెక్స్ట్ మనకి ఇది 45,000 అనేది PUC 1 PUC 2కి. అదే ఇంజనీరింగ్ మనం బీటెక్ చేస్తాం కదా 2 years ఇంటర్మీడియట్ అయిపోయాక, సో 50,000 అనేది పే చేయాలి 1 ఇయర్కి. సో మనకి హాస్టల్ ఫీజు మాత్రం ఇలా సేమే ఉంటుంది. అలా మనకి ఏపీ స్టూడెంట్స్, తెలంగాణ స్టూడెంట్స్ అయితే ఈ ఫీజు అనేది పే చేయాలి. నెక్స్ట్ పేరెంట్స్కి గవర్నమెంట్ జాబు ఉండి పిల్లలకి ట్రిపుల్ ఐటీలో సీటు వస్తే మనకి ఫీజు ఏమైనా పే చేయాలంటే ఇప్పుడు నేను ఫస్ట్ చెప్పాను కదా, సేమ్ అదే ఫీజు అనేది పే చేయాల్సి ఉంటుంది, ఇంకా ఎక్స్ట్రా ఫీజు ఏమీ ఉండదు. సో కాకపోతే మీకు సీట్ అనేది ఫ్రీగా వస్తుంది, ఫీజు మాత్రం మీరు పే చేసుకోవాలి. అదే గవర్నమెంట్ జాబ్ లేకుండా 2.5 lakhs లోపు ఇన్కమ్ ఉన్న వాళ్ళు మాత్రం ఫీజు అనేది గవర్నమెంట్ వాళ్ళ అకౌంట్లో వేస్తుంది, ఆ ఫీజు అనేది వాళ్ళ కాలేజీకి కట్టేస్తే సరిపోతుంది. సో నెక్స్ట్ మనకి ఇన్సూరెన్స్ ఫీజు, అడ్మిషన్ ఫీజు, టోటల్గా అన్ని ఫీజెస్ కలుపుకొని మనకి స్టార్టింగ్లో అడ్మిషన్ ఫీజు అనేది పే చేయాల్సి ఉంటుంది, హాస్టల్ మెయింటెనెన్స్ ఛార్జెస్ ఇవన్నీ కలిపి. సో అందరూ కలిపి మనకి 4,200 అయితే పే చేయాల్సి ఉంటుంది అన్ని క్యాస్ట్ల వారు. ఓన్లీ SC ST క్యాస్ట్ వాళ్ళు మాత్రం స్టార్టింగ్లో అడ్మిషన్ ఫీజు అనేది 3,700 మాత్రమే పే చేయాలి, వీళ్ళకి కొంచెం తగ్గుతుంది కాబట్టి. సో ఎలా అయితే ఉంటుంది. నెక్స్ట్ మనకి అదర్ స్టేట్ స్టూడెంట్స్, ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ ఫీజు ఎలా ఉంటుంది అంటే వీళ్ళకి 1,50,000 అనేది ఉంటుంది 1 ఇయర్కి. నెక్స్ట్ హాస్టల్ ఫీజు అనేది వీళ్ళకి కూడా సేమే 3,000 అలా ఉంటుంది మంత్లీ. సో నెక్స్ట్ NRI స్టూడెంట్స్కి వాళ్ళకైతే సంవత్సరంకి ట్యూషన్ ఫీజు 3 lakhs ఉంటుంది, హాస్టల్ ఫీజు 3,000 అలా ఉంటుంది. సో ఇలా అయితే మనకి ఫీజెస్ ఉంటాయి. స్టార్టింగ్ అడ్మిషన్ ఫీజు, మిగతా ట్యూషన్ ఫీజు అని అలా అయితే మనకి ఇక్కడ నోటిఫికేషన్లో ఇవ్వడం జరిగింది. సో వీటితో పాటు మనం ఇంకా ఏమైనా ఎక్స్ట్రా కాలేజ్లో పే చేయాల్సి ఉంటుందా అంటే ఇంకా ఎక్స్ట్రా మనం పే చేయాల్సిన అవసరం లేదు, మనకి ఇదే ఫైనల్గా అయితే ఫీజు ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ట్రిపుల్ ఐటీకి సంబంధించి మన ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయి, మీకున్న డౌట్స్ అన్నీ కూడా క్లియర్ అవుతాయి. ఆ వీడియోస్ అన్నీ చూడండి, ప్లేలిస్ట్ లింక్లో అయితే ఉంటాయి. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే, ఇంకా ఏమైనా వీడియోస్ చేయాలంటే కింద కామెంట్ చేయండి. అలాగే ఇన్ఫర్మేషన్ ఇస్తే వీడియోని తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.